భయ్యా ఓకే, సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు అదర్ పర్సన్. నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా? ప్రతి క్వశ్చన్ ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్. మ్యాట్ బాయ్స్, ఆర్ యు ఆల్ రెడీ? మైకిల్ పంచే. పాయింటింగ్ మైకిల్ ఎందుకండి? పర్లేదు, ఏదైనా మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి. ఏ లడ్డు, పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు? పెళ్ళి జరగాల్సింది నీకు. మై డీపెస్ట్ సింపతీస్ విత్ యూ. ఆన్లో ఉంది. ఓకే, రెడీ? చెక్ మైక్ 1 4 3. ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు? రామ్ నితిన్, యూ? నేనే. యా, ఇది రైట్ ఆన్సర్. యా. ఓకే, సెట్కి లేట్ లతీఫ్లు ఎవరు? రామ్ నితిన్. నేనే. 2 పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ. ఎస్. అసలు స్కోరా? గెలవాలన్నారు మా, అందుకే ఒప్పుకున్నా నేను కూడా. మన ఇండియా గెలిచినట్టేనా మొన్న? అంతేనా? క్రికెట్లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు. హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్? రామ్ నితిన్. ఇది టూ మచ్. ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా? ఇది టూ మచ్. ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే సరే సరే. ఓకే, హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్? ఎవరికి చాలా కోపం ఎక్కువ? అదేంటి లడ్డు మామ. లడ్డు ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు, సైలెంట్ గా? వైలెంటా నువ్వు? సుమ గారు, షార్ట్ లో ఎవరన్నా మాట్లాడితే, సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా బూతు బూతు బూతు. ఏంటి బూతులు కూడా? అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ 1 వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని. అలా ఏం లేదు. ఓకే, హూ ఇస్ ద స్మార్టెస్ట్? చెప్పండి, కమాన్ కమాన్. నితిన్ బ్రో. నితిన్. యా, హి ఇస్ ద స్మార్టెస్ట్. నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్. యా, హి ఇస్ స్మార్టెస్ట్. ఇచ్చేసారా? అంటే అట్లీస్ట్ లుక్ వైజ్ ఆయన చాలా స్మార్ట్, ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి. అదే మెయింటైన్ చేస్తున్నాం మేము. ఓకే, ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా. సారీ, ఫ్లోలో వచ్చేసి. బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో? గాసిప్ క్రియేటరా, గాసిప్ సీకరా? అంటే సీకర్, క్రియేటర్ వీడే. రామ్, నీకు 45 ఐ యామ్ పాయింట్లు గోనా వచ్చాయి. విన్. 45 పాయింట్లు వచ్చాయి నీకు. సరే, వంశీ గారి ఫేవరెట్ ఎవరు? మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అది నేనే అనుకుంటున్నాను. వంశన్న అడగాలి మరి. వంశీ గారు ఇక్కడ ఉండరు, ఆయన అక్కడెక్కడ ఉంటారు. మన ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు, కానీ లేదు మా. యాక్చువల్లీ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్. వంశీ అన్న చెప్పండి పేరు, ఎంజాయ్ చేయి మళ్ళీ. అవును, ఇప్పుడు అడగడానికి ఆయన లేరు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గోన సంచి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో. నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో. ఓకే, మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు? సంగీత్. కాదు, లడ్డు. సంగీత్. ఓకే, ఇది టఫ్ కాల్ మామ. మీ ఇద్దరులో ఎవరనేది కొంచెం టై అవుతుందండి. ఇదైతే చాలా కష్టం. మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు? మీరు చెప్తారా పోనీ? కళ్యాణ్ అన్న. ఇది రైట్ ఆన్సరా? మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి? ఈరోజే చెప్పాలి. లేదు, నాకు ముగ్గురు ఇష్టం అండి. నిజంగా ముగ్గురు ఇష్టం నాకు. మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఇది ఒక గేమ్. ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా? విష్ణు, లడ్డు ఇష్టం నాకు. లడ్డు ఆ ముగ్గురులో లేడు. లడ్డు లేడు. అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు? పాప వదిలేండి, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నాకు నితిన్ ఇష్టం. ఉన్నారు మళ్ళీ. నితిన్ లేదు. ఏ నితిన్? నువ్వే బేటా చింటూ. నేను బేటా చింటూ బేటా, నువ్వే బేటా. ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు? మీరే మార్కులు ఇచ్చుకోవాలి. వాళ్ళిద్దరిలో టఫ్ కాల్ అండి ఇది. ఇందాక కళ్యాణానికి ఎవరు ఇష్టం? వీడు మాత్రం కాదు. నేనైతే కాదు. మ్యాడ్ 3లో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్? ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి. ప్లాన్ చేశాడు, అది తీశారు తర్వాత. నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట. ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్. హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరబుల్ డాన్సర్. బా, సూపర్ అసలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నాన్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్లో లేడు. మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు? పెద్దోళ్ళే చేసుకుంటారు, నన్ను నమ్ముతున్నాను నేను. అంటే నువ్వేనా? సంగీత్ నాకన్నా కొంచెం 1 year 1 or 2 years పెద్దగా. చెప్పు, నేను ఏం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా. అంటే లేదు, పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి. లడ్డు, సోన్ పాపిడి కేజీ ఎంత? 680 rupees మ్యామ్. అంతుందా?
రాంగ్ ఆన్సర్. కొన్నావా ఈ మధ్య? అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు. నాకు తెలిసైతే కాదు, నేను ఒకసారి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. నాకు నచ్చిన ప్లేస్లో మాత్రం 680. నీకు నచ్చినటువంటి ప్లేస్లో 680. సూపర్ భయ్యా, సూపర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మన మ్యాడ్ టు మ్యాడ్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒక్కసారి ఒక ఏవీ చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. ఏదన్నా చేయాలి మనం. ఏయ్, లెట్స్ బ్రేక్ ఆల్ ది స్టీరియోటైప్స్. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్ అయ్యా? పొద్దునకి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. నైస్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు చేసిన పిచ్చి పనులే ఉంటాయి. ఆ మ్యాడ్ సినిమానే మనం చేయబోతున్నాం. మీరు చూస్తారు October 6th. నాకు ఈ మూవీ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, హారిక గారికి, వంశన్కి చాలా థ్యాంక్స్. మీ ఎంటర్టైన్మెంట్ మా బాధ్యత. మీరు పెట్టే ప్రతి టికెట్ కి రూపాయి, దాని వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. డెఫినెట్ థియేటర్ రండి. October 6th వస్తాం మీ అందరి ముందుకి. థియేటర్ లో చింపేస్తాం. కాలేజ్ సినిమా, పిల్లల సినిమా, ఫుల్ ఫన్ సినిమా. టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు సినిమాలో. October 6th రిలీజ్ అండి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ముగ్గురు అయితే మాత్రం ఎక్కడికి వెళ్తారు నాకు తెలుసు. ఇప్పుడు వస్తున్న న్యూ కమర్స్ మీద ఎవరి మీద బ్లైండ్ గా బెట్ చేయాలంటే నేను మీ మీద బెట్ చేస్తాను. This is a great film and it's a full fun entertainer. Great mad film coming on the 6th. October 6th. Can't wait to watch. I think it's going to be a mad hit, a mad blockbuster. జాతిరత్నాల కంటే ఒక్కసారన్నా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. Mad super. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఆ బీపీ షుగర్ కూడా పోతుంది. అంత కామెడీగా ఉంది మూవీ, చాలా బాగుంది. కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి మాకైతే. చింపి చేతికిచ్చారు మూవీ అయితే. బ్యూటిఫుల్, చాలా ఉంది కామెడీ, ఘోరంగా నవ్వు. ప్రెసెంట్ లో బెస్ట్ కామెడీ మూవీ అంటే ఇది అనుకోవచ్చు. సూపర్ ఉంది, ఫెంటాస్టిక్, నవ్వుకోవచ్చు. సూపర్ ఎక్సలెంట్. నిజంగా పిచ్చి ఎక్కింది అన్న సినిమా మొత్తం చూస్తే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్స్ అన్న, ముగ్గురు హీరోగా చేశారు. చాలా బాగా నచ్చింది వాళ్ళ క్యారెక్టర్స్. కానీ మ్యాడ్ అని చెప్పి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. మూవీ చాలా బాగుంది, మంచిగా ఉంది. ఫుల్ కామెడీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బాగుంది నా సినిమా అయితే. బాబా పేరు నిలబెట్టిన బామారిదే. ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ. ఇప్పుడే చూసాను భయ్యా మ్యాడ్ సినిమా. నిజంగా మ్యాడ్ భయ్యా, మామూలు మ్యాడ్ లేదు భయ్యా. అన్న రాసి పెట్టుకోండి, మనం ఇంతకు ముందు కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతిరత్నాలు చేస్తాం కదా, దానికి 100 రేట్లు మించి ఉందన్న. మ్యాడ్ మూవీ చాలా బాగుందన్న, చాలా హిలారియస్ హిట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే సూపర్ ఉంది. బీమ్స్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్తకొట్టు వదిలిపెట్టారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. నాకైతే ఒక హ్యాపీ డేస్, ఒక కేరింత మూవీ గుర్తొచ్చినాయి అన్న. మ్యాడ్ సినిమా మ్యాడ్ లాగా లేదు బ్రో, పీక్స్ తీసిండు. వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటారు. టోటల్లీ ఫన్. సినిమా డెఫినెట్లీ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మంత్ 29th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూశారు, ఎంత మ్యాడ్గా ఉండిపోతుందో. దానికి డబల్ సినిమా ఉండిపోతుంది. నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈసారి నేను అనేస్తున్నా, ఆ టికెట్ డబ్బులకి డబల్ ఇస్తాడు. మ్యాడ్ దానికి మించి ఉంటుంది. అందరు చెప్తున్నారని కాదు, తప్పకుండా ఈసారి అయితే అసలు సీట్లో కూర్చోవడం అనేది ఉండదు. I'm really excited for you all to watch it in the theaters on the 29th of March. It is going to be a really fun ride for you all. ఓకే బాయ్. ఓకే బాయ్. కానీ ఒక మూవీ ప్రమోషన్స్కి ఇన్ని రకాలైనటువంటి వీడియోలు చేయొచ్చు అని మీరు ఇంకొకసారి ప్రూవ్ చేశారు. గ్రాక్ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. గోవా విషయంలో ఏం జరిగింది, మెయిన్ హీరో ఎవరు, యూఎస్ఏ బుకింగ్స్ వీడియో అకార్డింగ్ టు ద లేటెస్ట్ బస్సు, అప్డేట్కి అప్డేట్, మ్యాడ్ మాటలు, శివరాత్రి వీడియో, ఛాంపియన్స్ ట్రోఫీ. అమ్మయ్యా, ఇంకా ఏమైనా మిగిలాయా? మీరేమన్నా జాయిన్ అవుతారంటే మీతో కూడా వీడియో చేయాలని ప్లాన్ చేసాం. ఓకే, అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను. మనం ఒక లాఫ్టర్ ఛాలెంజ్ చేద్దాం. ఓకే, మీరు ఎవరిని నవ్వించాలో చెప్తాను. ఆ ఒక్క వ్యక్తిని మీరు నవ్విస్తే చాలు. అనుదీప్ గారు ఒకసారి ఇలా రండి.
కిటికీలు పెట్టే ఛాన్స్ ఉందా మాకు? ఎస్ ఏంటి కాదు, దాని బదులు మాకు వెంకయ్య వాకౌట్ అడ్లూరి గారు చేయడం హాయ్ easy అండి అండి. వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారు నవ్విస్తాం, ఆయన ఏం చేయకుండా నవ్వుతున్నారు ఇందాక ఆయన పాపం. అవుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు ఆయన. ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా నవ్వుతున్నా థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి అనుదీప్ గారు రండి ఒక్కసారి మీరు